హాయ్ అండి. ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు పాపం చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యాడండి. దేవకీ వసుదేవుల బిడ్డ ఆయన. మాత యశోద దగ్గర గోకులంలో పెరిగాడు ఆయన. పాపం చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో పరీక్షలకు లోనయ్యాడండి. ఇది కంసుడు అనేక రకాల రాక్షసుల్ని పంపించేవాడు. కానీ ఎంతో శక్తి సామర్థ్యాలతో ఆయన ఆ భీకరమైన రాక్షసుల్ని సంహరించేవాడండి ఆయన. ఆ తర్వాత ఆయన గోకులంలో ఆయన చేసిన ఆటపాటలు, బృందావనంలో ఆటపాటలు, గోపికలలో భక్తిని పెంపొందించటము అనేవి ఎంతో అసలు మనకు మంచి భావాలను కలిగిస్తాయండి. ఆ తర్వాత ఆయన 13 సంవత్సరాల వయసులో ఆ తర్వాత మధురకు బయలుదేరాడండి. అక్కడ కూడా మొదలులోనే ఆయన ఇంకా నగరంలో ప్రవేశించక ముందే భీకరమైన రాక్షసుల మల్ల యుద్ధ వీరులు వచ్చి ఆయనతో యుద్ధం చేశారండి. వారిని కూడా ఆయన సంహరించాడండి. అంత చిన్న పిల్లవాడిగా ఉండి కూడా ధైర్య సాహసాలతో ఆయన మెలిగాడండి. ఆ తర్వాత కంసుణ్ణి, తన మేనమామ అయిన కంసుణ్ణి సంహరించాడు. తన తాతగారైన ఉగ్రసేనుని మహారాజుగా చేశాడండి. ఆయన పాలనానంతరము శ్రీకృష్ణుడు మహారాజు అయ్యాడండి. ఆ తర్వాత మధురని ఎంతో బాగా పరిపాలించాడండి. బిడ్డలలాగా చూశాడండి. వాళ్ళని కన్న బిడ్డల వలె పరిపాలించాడు. కానీ ఇక్కడ జరాసంధుడు మాటిమాటికి దండెత్తటం వలన, ప్రాణ నష్టం జరగటం వలన ద్వారకకి మార్చాడండి. ద్వారకకు మార్చి అక్కడ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి అక్కడ కూడా ఎన్నో సంవత్సరాలు ఆయన పరిపాలించాడండి. కన్న బిడ్డలాగా పరిపాలించి ఆయన యొక్క అంత్యజీవితము, శేష జీవితం మొత్తం ఆయన అక్కడే గడిపారండి. గడిపిన తర్వాత ఆయన భార్య, అష్టభార్యలు, పిల్లలందరూ కూడా అక్కడే ఆనందంగా జీవించారండి. ఆయన అంతిమ దశ కూడా మనకు తెలుసు కదా, ఎలా ఆయన 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 యొక్క ఇది నిర్యాణం జరిగింది అనేది. భగవంతుడండి ఆయన. భగవంతుడు కాబట్టి ఆయన ఓర్చుకున్నాడండి అన్నీ. ఎన్నో మధ్యలో మలుపులు జీవితంలో అన్నీ కూడా ఆయన ఓర్చుకున్నాడండి. పాండవులను కాపాడాడు. భగవద్గీతని మనకు అందించాడు. ఒక మనిషి ఎలా జీవించాలి అని మనకు నేర్పాడండి ఆయన. ఆయన పాటించాడు. ఆయనను ఆదర్శంగా చూయించాడు మనకందరికీ. మహానుభావుడు, భగవంతుడండి ఆయన. మహావిష్ణు స్వరూపం కదా. మరి ఆయన యొక్క మానవతా విలువలని ఆయన కూడా మన మామూలు మనిషిలాగానే జీవించాడండి. మనతో కలిసి మానవతా విలువల్ని నేర్పాడండి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.